హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఓపెన్ బిట్కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రైట్ నో మేమందరం నేను ప్రబోధన గ్రౌండ్ వర్క్ కోసం వచ్చాం. అండ్ మా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము ధారీదేవి టెంపుల్ దగ్గర, శ్రీనగర్ పక్కన ధారీదేవి టెంపుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ అనేది అన్ప్లాన్ ప్లాన్ అనమాట. ఎప్పుడు ఎక్కడ ఆగుతామో, ఏ నైట్ ఎక్కడ స్టే చేస్తామో మాకు అస్సలు తెలియదు. కాకపోతే గ్రౌండ్ వర్క్ సెంటిమెంట్గా ధారీదేవి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను స్పిరిచువల్గా చాలా కనెక్ట్ అయ్యా. సో అందుకోసం నేను వచ్చి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వీడియో రికార్డింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గో. చార్ధామ్ యాత్ర, దూదాం అండ్ కేదార్నాథ్ యాత్ర గ్రౌండ్ వర్క్ చేయబోతున్నాము. మాకు 1 వీక్ ఉండొచ్చు ఆఫ్టర్ గ్రౌండ్ వర్క్. అప్పటికల్లా మీకు ఆల్రెడీ ఈ వీడియో రిలీజ్ అయిన చాలా డీటెయిల్స్ వచ్చుంటాయి, చూసుంటారు. సో లెట్స్ గో టు ది గ్రౌండ్ వర్క్. అండ్ గైస్, ఇది మొత్తం మన లగేజు. నా కెమెరా సెటప్, నా లగేజు, 2 బ్యాగులు మిస్టర్ ప్రమోద్ కుమారి. అంత లగేజ్ ఎందుకు తెచ్చినా నాకు అర్థం కావట్లే. అండ్ ఇది మన వెహికల్. ఇప్పుడే ఇక్కడ ఛాయ్ తాగడం కోసం ఆపాము. మనోడు అక్కడ ఛాయ్ తాగేస్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ యువర్ బన్నీ బిట్కింగ్ రైట్ నౌ. అండ్ ఆల్సో గైస్, గ్రౌండ్ వర్క్ గురించి మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చెప్తా. అంటే ఇదే వ్లాగ్లో మీకు వాట్ ఈస్ గ్రౌండ్ వర్క్ అని చెప్తా. ఇంకో 1-2 మినిట్స్లోనే రావచ్చు ఆ క్లిప్. సో గాయ్స్, ఫైనల్లీ మనం జోషిమఠ్కి వచ్చేసాము. అండ్ జోషిమఠ్లోనే ఇక్కడ రోడ్లన్నీ తిరిగితే ఫుడ్ దొరికింది. అండ్ అలాగే రోడ్లన్నీ తిరిగితే ఒక చిన్న హోటల్ దొరికింది. మీరు చూడొచ్చు, ఇది హోటల్ పరిస్థితి. లగేజ్ అంతా కార్లోనే ఉంటుంది. స్నానం చేయము, నాకు తెలుసు. 100% గ్రౌండ్ వర్క్ వస్తే కంటిన్యూస్గా స్నానం చేయడం కూడా కుదరదు. మేబీ కేదార్నాథ్ అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతాపూర్లో స్నానం చేస్తానేమో అక్కడ. అండ్ ఇప్పుడు నైట్ పడుకుంటాను, పొద్దున లేస్తాము. అండ్ అలాగే
కంటిన్యూ అవుతాము. అండ్ అలాగే మీకు చెప్తున్నాను, ఇది డే 1 డే 2 లాగా ఉండదు, అన్ని డేస్ కలిపి ఒకటే వీడియో వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ రేపు పొద్దున్న లేచిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. గుడ్ మార్నింగ్. రైట్ నో మనం జోషిమఠలో ఉన్నాము. నైట్ ఇక్కడ పడుకున్నాము చెప్పాను కదా. అండ్ రైట్ నో నాకు వెనకాల ఉంది, అలానే మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాయి ఈ క్లిప్ మాట్లాడేటప్పుడు. దీన్ని హాతీ పర్వతం అంటారు. సో ఏనుగు షేప్లో ఉంటుంది, అందుకోసమే దీన్ని హాతీ పర్వతం అంటారు. లెఫ్ట్ సైడ్లో ఉందేమో గ్లేషియర్, రైట్ సైడ్లో ఉందేమో బద్రీనాథ్కి వెళ్ళే దారి అనమాట అది. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. వ్యూ చూడడానికి అదిరిపోయింది. హోటల్ రూమ్ మాత్రం దరిద్రంగా ఉంటుంది ఆబ్వియస్లీ. ఇదే మన సామాను, నా కెమెరా బ్యాగ్, నేను. సో ఇప్పుడే బ్రష్ చేసాం, స్నానం గినం ఏం లేదు. ఈరోజు కూడా ట్రావెల్ చేసి రేపు స్నానం చేస్తాము. సో బయలుదేరి వెళ్తాము ఇప్పుడు మనం. గైస్ చూడొచ్చు మీరు, దీన్ని హనుమాన్ చెట్టి అంటారు. హనుమంతుడి మందిర్ కూడా ఉంది. ఇలా ముందుకెళ్ళి అలా పైకి వెళ్తేనే అక్కడ బద్రీనాథ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, జస్ట్ ఓన్లీ బోర్డర్ రోడ్ సెక్యూరిటీ. అండ్ అలాగే బద్రీనాథ్ టెంపుల్ మీద పనిచేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరనడానికి రూల్ లేదనమాట. సో ఇక్కడ వరకే వెళ్తుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాం, గ్రౌండ్ వరకు. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడికే వస్తున్నాము. రోడ్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళి చూద్దామని చెప్పి అనుకుంటాం. ఎంత దూరం వచ్చాము. సో ఇక్కడ రోడ్ క్లోజ్ ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం మేము. సో గైస్, నిన్న గ్రౌండ్ వర్క్ అంటే ఏంటో చెప్పాలి అని చెప్పి అనుకున్నాను, నిన్న కుదరలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను. బట్ ఇట్స్ ఓకే, వీడియో మొత్తం ఒకటే, నిన్న మొన్న ఏం లేదు. ఇది జస్ట్ ఒక ఫుల్ వీడియో వస్తుంది గ్రౌండ్ వర్క్ది. సో గ్రౌండ్ వర్క్ అంటే అర్థం ఏంటంటే, మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళి, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్ వీడియో పెట్టాను, బట్ అయినా మీకు చెప్తున్నాను యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళకి. మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్కి కానీ అండ్ హోటల్స్ కానీ ఫుడ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ అక్కడ కనుక్కొని అండ్ అక్కడ అన్ని అగ్రిమెంట్స్ చేసుకొని వచ్చి ఒక ప్రాపర్ బడ్జెట్ చేస్తామన్నమాట. బడ్జెట్ చేసి అది అతి తక్కువలో మాట్లాడి మన వాళ్ళందరికీ కూడా అందుబాటులో అతి తక్కువ బడ్జెట్లో ఒక ప్యాకేజ్ రెడీ చేసి అది రిలీజ్ చేస్తామన్నమాట. ఇదంతా రిలీజ్ చేయాలి, జరగాలి అంటే మేము ఈ 4 ప్లేసెస్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని ప్లేసులు తిరిగి గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ చేసి కాంటాక్ట్స్, కమ్యూనికేషన్స్ అన్నీ తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అయినా సరే ఛాన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే బికాజ్ ఎప్పుడైతే మనము ఫోన్ల మీదనే పనులన్నీ అయిపోతాయని చెప్పి అనుకుంటామో, అప్పుడు ఆబ్వియస్లీ మన వాళ్ళు వచ్చినప్పుడు నన్ను నమ్మి ఇంత దూరం వస్తారు. వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ అయిందనుకో, తర్వాత నేనే బాధపడాల్సి వస్తుంది. అందుకోసమనే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గ్రౌండ్ వర్క్ చేస్తాను, చేసి మన వాళ్ళ కోసం మంచి సదుపాయాలన్నీ అరేంజ్ చేద్దామని చెప్పి నా ప్లాన్ అనమాట. సో ఇప్పుడే కేదార్నాథ్ వెళ్తాం, మేబీ రేపు ఎల్లుండి. దాని గురించి కూడా చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు జోషిమఠ్ వెళ్తున్నాం, అక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటాం. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో మీరు చూస్తూ ఉంటారు. సో లెట్స్ గో. గైస్ చూడండి, ఇదే విష్ణు ప్రయాగ. సో బద్రీనాథ్ నుంచి అలకనంద అండ్ ఇక్కడ నుంచి ఢోలీగంగా రెండు కలిస్తే ఇక్కడ విష్ణు ప్రయాగ సంగమంలో కలుస్తాయి. సో ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి వీడియో చేశాను, బట్ అయినా ఇప్పుడు గ్రౌండ్ వర్క్ వచ్చాం కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
సో గైస్ ఫైనల్లీ మనము వచ్చేసాం కేదార్నాథ్ దగ్గరికి. రైట్ నో మేము సోన్ప్రయాగ్లో ఉన్నాం. సో ఇదే మేము ప్రస్తుతానికి ఉండే హోటల్. ఈరోజు నైట్ ఇక్కడే, ఈరోజు కూడా ఇంతే, రేపు పొద్దున్న లేచిన తర్వాత మాట్లాడితే చాలా అలసిపోయి ఉన్నా. బాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. రైట్ నో మనం సోన్ప్రయాగ్లో ఉన్నాము. ఇక్కడే హోటల్ దొరికింది లాస్ట్ మూమెంట్లో, నైట్ చెప్పాను కదా మీకు. సో ఆఫ్టర్ 2-3 days ఈరోజు స్నానం చేసి లైక్ మళ్ళీ గెట్ రెడీ టు సేమ్ ఎనర్జీ. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటాం, మళ్ళీ వెహికల్లో పెడతాం, బయలుదేరుతాం గ్రౌండ్ వర్క్కి. అండ్ ఇక్కడే చాలా పని ఉంది నాకు, బికాజ్ మెయిన్ టార్గెటే మనకి కేదార్నాథ్ కాబట్టి ఒకసారి గౌరీకొండ వరకు వెళ్ళొస్తా. అండ్ దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో, మీరు కూడా చూసుకోండి. సో గైజ్ రైట్ నో మనం గౌరీకొండలో ఉన్నాము. గౌరీకొండలో ఒక క్యాంటీన్ ఓపెన్ ఉంది. ఇది కూడా జనాల కోసం కాదు, జనాలు ఎవరు రారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ హోటల్లో మెయింటెనెన్స్ వర్క్ నడుస్తూ ఉంటుంది. లేబర్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వండి పెట్టడానికి ఒక చిన్న క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఏం దొరకదు, దాల్ చావల్ దొరుకుతుంది, ఒక మ్యాగీ దొరుకుతుంది, ఒక ఛాయ్ దొరుకుతుంది, అంతే. అంతమించి ఏం దొరకదు. రైట్ నో గౌరీకొండ మెట్ల దగ్గర ఉన్నాను నేను. సో ఒకసారి అక్కడికి వెళ్తాను, చూపిస్తాను నియర్ బై అంతా. దాని తర్వాత మళ్ళీ సీతాపూర్ వెళ్తాము. అండ్ అక్కడ కొంచెం పనులు ఉన్నాయి, కొంతమందితో మాట్లాడే ఉన్నాయి, డీలింగ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఈరోజు ప్లాన్ ఏంటన్నది డిసైడ్ అవుతుంది. సో ఫ్రెష్ అయిన తర్వాత ఇంతవరకు ఏం తినలేదు, ఇప్పుడు ఛాయ్ తాగుతాం. లంచ్ అయితే చూడాలి ఎక్కడ దొరుకుతుందో, ఏం తింటామో తెలియదు. లెట్స్ సీ. సో ఇప్పుడే మనము సీతాపూర్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మేము అనుకున్న పనులు 100% అవ్వలేదు, 50% పెండింగ్ ఉన్నాయి. కుదిరితే కొంచెం ఎర్లీగా వచ్చి చేసుకుంటా. అనుకున్న ప్లాన్ ప్రకారం అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నా. బికాస్ మన వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలి కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము గంగోత్రి సైడ్. ఎంత దూరం వెళ్తామో తెలియదు, చూద్దాం. ఈరోజు నైట్ ఎక్కడి వరకు రీచ్ అయితే అడిగి వెళ్ళి పడుకుంటాం. సో గైస్ రైట్ నౌ ఇప్పుడే మనం గంగోత్రి దగ్గర, ఉత్తరకాశీ దగ్గర వచ్చినాం. టైం వచ్చేసి చూడొచ్చు మీరు
3 అవుతుంది ఆల్మోస్ట్. రీచ్ అయ్యేలోపు ఇంత టైం అయింది. మళ్ళీ పొద్దున్న లేచి గంగోత్రి వెళ్ళాలి. నైట్ అంతా కంటిన్యూస్గా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఫుల్ నిద్ర వస్తుంది, వెంటనే పడుకుంటా. ఎక్కువ మాట్లాడినా రేపు పొద్దున మాట్లాడతాం మీతోటి. గుడ్ మార్నింగ్ గైస్, అందరు బాగున్నారా? అండ్ రైట్ నో మనం గంగోత్రి దగ్గర మనేరి డ్యామ్ అని ఉంటుంది, గంగా నదిది, ఉత్తరకాశీ తర్వాత ఉంటుంది, అక్కడ ఉన్నాము. అండ్ మన వాళ్ళకి కూడా హోటల్ ఇచ్చేది ఇదే హోటలే. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చున్నాను అండ్ ఈ ఇయర్ కూడా ఇదే హోటల్లో ఇస్తున్నాము. అండ్ డీల్ ఆల్రెడీ డన్. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. లొకేషన్ కూడా క్రేజీగా ఉంటుంది. మీకు ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి. బెడ్, మంచి బాత్రూమ్, మొత్తం చూడండి. గంగా నది ఒడ్డునే ఉంటుంది. హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ మంచిగా వ్యూ పాయింట్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇదే మన వాళ్ళకి ఫైనల్ చేసేసాం. అండ్ ఆల్సో ఈ ఇయర్ లేట్గా మంచు పడడం వల్ల గంగోత్రి రోడ్డు మొత్తం మంచు ఉందంట. సో తెలీదు టెంపుల్ వరకు వెళ్తామో లేదో కూడా తెలియదు. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం. సో లెట్స్ గో, ట్రై చేసి చూద్దాం. సో గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ గంగోత్రికి వచ్చాము. అండ్ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు టెంపుల్ కూడా చూపిస్తా. టెంపుల్ క్లోజ్ ఉంటుంది కాకపోతే, ఎందుకంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, 6 నెలలు బంద్ ఉంటుంది కదా. సో బై లక్ లాస్ట్ టైం కూడా చూసాం. అండ్ ఇయర్ కూడా యాత్ర బంద్ ఉన్నప్పుడు కూడా టెంపుల్ చూసే అవకాశం మనకు దొరికింది. చూడండి మొత్తం మంచిగా ఉంది. రోడ్ అంతా బ్లాకే. ఫుల్ మంచు. రివర్ మీద, రాళ్ళ మీద, అన్నిట్లో ఫుల్ మంచు అయిపోయింది. ఇయర్ ఫుల్ లేట్ స్నోఫాల్ అయ్యింది కదా, దానివల్ల ఈ ఇంపాక్ట్. అదే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇంత లేదు. సో ఫైనల్లీ వి రీచ్డ్ గంగోత్రి ధామ్. చూడొచ్చు ప్రస్తుతానికి క్లోజ్ అయింది. సో గైస్, ఇప్పుడు భాగీరథి నదిని చూపిస్తాను మీకు. అండ్ అలాగే భాగీరథి మహర్షి కూర్చొని గంగకి భూమికి రప్పించిన ప్లేస్ అది. అక్కడే నా మెడిటేషన్ చేసి, సో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే ఆయన జపించి, అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయనే భగీరథ మహర్షి గంగని భూమికి పిలిచారనమాట. ఇక్కడే గంగ భూమికి టచ్ అయిందనమాట, ఈ ప్లేస్లోనే. సో ప్యూర్ అంటే ప్యూర్ గంగా ఆరిజిన్ అంతా ఇక్కడదే. కింద దొరికే గంగా నీళ్ళ కంటే ఇక్కడ ఉండే గంగా నది నీళ్ళు ఎంత పవిత్రమైనవి, ఎంత స్పష్టమైనవి.
ఎందుకంటే ఇక్కడ లైక్ మనిషి కూడా టచ్ చేయలేడు, అంత పవిత్రమైన ప్లేస్ నుంచి వస్తున్నాయి. వై బికాస్ పైన గోముఖ్ అని ఒకటి ఉంటుంది గ్లేషియర్, ఆ గ్లేషియర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అండ్ అక్కడ మనిషి కూడా అంటే ట్రెక్ నడుస్తుంది, బట్ అన్టచబుల్ ప్లేస్ అన్నట్టు అనమాట. అది అంత ప్యూరెస్ట్ ప్లేస్ అసలు. ఇట్స్ లైక్ ఫామ్, అంటే ఒక పవిత్ర జలము ఎక్కడైనా ఉంది అంటే దీని అని చెప్పచ్చు. చాలామంది గంగ పొల్యూషన్ అయిపోయిందని చెప్పంటారు, కానీ అది కింద భాగంలో. ఇక్కడ పుట్టింది, ఇక్కడ మాత్రం ఎలాంటి పొల్యూషన్ లేదు, అంత నీట్గా ఉందన్నమాట. సూపర్ ఉంటుంది. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే అయిపోయింది బయట నుంచి దర్శనం. అండ్ మళ్ళీ మేము తిరిగి వెళ్తాం ఉత్తరకాశీకి. అండ్ ఆకలి భయంకరంగా అవుతుంది. వెళ్ళేదారులు ఏమైనా వండుకొని తినాలి, ఎందుకంటే ఏం దొరకవు కాబట్టి. అండ్ చూడండి ఫుల్ మంచు. అసలు ఇవాళ డేట్ వచ్చేసి, వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసి 11th March. ఇప్పటికీ ఇంత ఫుల్ మంచు ఉంది. అసలు మేలో కూడా లైట్గా మంచు మౌంటైన్స్ మీద కనిపిస్తుంటుంది ఫుల్గా. ఎవరైతే స్టార్టింగ్ వీక్స్లో వస్తారో ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. గంగోత్రి నుంచి ఇప్పుడే మన రూమ్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ జరిగింది. కెమెరా కూడా తీసుకెళ్ళిపోయా, బికాజ్ ఓపిక లేదు. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఫుల్గా టైర్డ్ ఉన్నా. సో ఫుడ్ కోసం ఎతుకుదామని వెళ్తే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాము ఈరోజు. 10 కిలోమీటర్లు వెళ్తే లక్కీలీ ఒకడు మంచి మహానుభావుడు మాకు ఫుడ్ పెట్టాడు, తిన్నాము, వచ్చేసాము. అండ్ సడన్గా ఇంటి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది, ఒక ఎమర్జెన్సీ అంట. సో అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలన్నారు. కాబట్టి నేను 13th నైట్ లోపు నేను ఇంట్లో ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అడ్వెంచరే. లైక్ ఇప్పుడు రేపు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఎర్లీగా బయలుదేరి యమునోత్రి వెళ్ళిపోయి, మళ్ళీ యమునోత్రి నుంచి ఓవర్ నైట్ అంతా డ్రైవ్ చేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి. సో అన్నీ అసలు గ్యాప్ లేకుండానే జరుగుతున్నాయి. అసలు బాడీకి అయితే రెస్టే లేదు. నా బాడీలో ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్నీ నేను ఫీల్ అవుతున్నాను, అన్ని నొప్పులు ఉన్నాయి నాకు రైట్ నౌ. బట్ తప్పదు, గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలి. అండ్ చాలామందికి మనం లాస్ట్ ఇయరే ఫోన్లు చేయలేదు పాపం, వాళ్ళందరికీ కాంటాక్ట్ అవ్వాలి, అందరి దగ్గర బుకింగ్ తీసుకోవాలి. ఇప్పుడైతే పడుకుంటా, అలసిపోయా. బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్. రైట్ నో మనము మనేరి డ్యామ్ నుంచి ఉత్తరకాశీ వచ్చి, ఉత్తరకాశీ నుంచి యమునోత్రి వెళ్తున్నాము. బట్ నిన్న నైట్ నాకు ఒక ఫోన్ వచ్చింది మన ఇంటి దగ్గర నుంచి, ఎట్టి పరిస్థితుల్లో రేపు నైట్ లోపు నేను ఇంట్లో ఉండాలి. సో నాకు గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది, యమునోత్రి ఒకటే ఉంది. కాబట్టి ట్రావెలింగ్ అనేది ఇప్పుడు నేను నైట్ లోపు ఇంట్లో ఉండాలంటే ఆల్మోస్ట్ 2 రోజులు కంటిన్యూస్గా ఆగకుండా ట్రావెల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5-6 గంటలు యమునోత్రి, దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి నైట్ అంతా జర్నీ చేసి ఢిల్లీ రీచ్ అయ్యేలోపు మధ్యాహ్నం 10-11-12 అయింది, ఆఫ్టర్నూన్ అది ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకుని కొంచెం హైదరాబాద్ వెళ్ళాలి, 2-2.5 గంటలు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 6 hours కంటిన్యూస్ జర్నీ. అసలు ఆల్రెడీ ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి బాడీ అన్నీ, ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది దొల్లు తిరిపేలాగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్లో ఆగినాము, ఫుల్ ఆకలి అవుతుంది. ముందేమన్నా తింటాను, తర్వాత ఇక నాన్ స్టాప్ కొట్టాను.